ఇంట్లో డబ్బులు దాచుకోవడం కంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే అది సేఫ్ అని మధ్యతరగతి భావిస్తారు. అందుకోసం బ్యాంకులో డబ్బులు వేస్తే ఓ 2%, 3%, 4% వడ్డీ. ఇదివరకు అయితే 8-9% నుంచి ఇప్పుడు 3-4% దాకా వడ్డీలు వచ్చేసినాయి. సరే, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి అవసరమైన వాళ్ళకి అప్పులు ఇచ్చి, ఈవెన్ మనకైనా సరే హోమ్ లోను, కార్ లోను ఇట్లాంటి అప్పులు ఇచ్చి దాని ద్వారా అంటే మనకి పావలా వడ్డీ ఇస్తే మనం ఇట్లాంటి అప్పు తీసుకుంటే రూపాయి పావలా వడ్డీ తీసుకుని ఆ రూపాయి లాభంతో బ్రతకడం అనేటువంటిది బ్యాంకులు చేసేటటువంటి పని. కానీ క్రమంగా పెద్దవాళ్ళకి దోచిపెడుతున్నారన్నట్టు విమర్శల తర్వాత సీన్ మారింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏదో దాని మీద సరి చేసుకుంటున్నాం అంటున్నారు. కానీ బ్యాంకుల్ని నమ్మినోళ్ళని దోచుకోవడం పెరిగిపోతుంది. మనం ట్రాన్సాక్షన్కి ఛార్జీ అట, ప్రైవేట్ బ్యాంకులో ట్రాన్సాక్షన్కి ఛార్జీలట, లిమిట్ దాటితే ఛార్జీ అట, ఏటీఎంలో ఇంత దాటితే ఛార్జీ అట. మనకేం కనబడదు ఇది. మనం 50,000 ఉన్నాయి కదా అనుకుని ఆ 50,000లో మనం 10,000 తీసాం, 5,000 తీసాం, 500 తీసామని లెక్కేసుకుంటే అంతా అయ్యాక చూస్తే ఎంత బ్యాండ్ పడిందో కనబడుతుంది. ఒక్కసారి మనం ఎవరం కూడా స్టేట్మెంట్లు తీయట్లేదు. స్టేట్మెంట్ తీస్తే ప్రతి నెల కూడా బ్యాంకులు నొక్కేస్తాయి. ఇట్లాగ బ్యాంకులు నొక్కేసినటువంటిది అంటే మినిమం బ్యాలెన్స్ అంటారు. మినిమం బ్యాలెన్స్ అన్నది యాజ్ పర్ నామ్స్ ఏంటి, నెల మొత్తం మీద ఏదో ఒక రోజు ఆ అమౌంట్ ఉంటే సరిపోతుంది. కానీ మినిమం బ్యాలెన్స్ పేరుతో అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదంటూ గత 5 ఏళ్లలో ఫైన్లు వేసి 8,500 కోట్ల రూపాయలు ఉట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు సంపాదించినట. అదే సమయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు వీళ్ళకి పోటీ పడుతూ 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు మింగేసినాయట. ఇది తాజా లెక్కలు తెలుస్తున్నటువంటి నిజం.